ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు మరలా యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీలు ఇంకను యెహోవా దృష్టికి దోషులయ్యారు కాబట్టి దేవుడు వారిని కనాను రాజైన యాబీను చేతికి అప్పగించుట, 40 సంవత్సరాలు అతడు వారిని ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలు వారిని కఠినమైన బాధ పెట్టినప్పుడు ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టుట, తర్వాత దెబోరా, బారాకు అనే న్యాయాధిపతుల్ని దేవుడు ఏర్పాటు చేయడం, శత్రువుని వాళ్ళు ఎదిరించడం, యాబీను సైన్యాధిపతి అయినటువంటి సీసెరా చనిపోవడం, ఈ విషయాలన్నీ అధ్యాయంలో ఉన్నాయి. మొదటి నుంచి 3 వచనాలు చదువుతాను. మొదటి నుంచి 3 వచనాలు. యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజు అయిన యాబీను చేతికి వారిని అప్పగించాను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సీసెరా. అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టిరి. యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు మళ్ళా వెనక్కి తిరిగి ఇతర దేవతలను పూజిస్తూ వారు తమ పూర్వీకుల కంటే చెడ్డవారయ్యారు. 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే, న్యాయాధిపతులు 2వ అధ్యాయం 19వ వచనం. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరీ మిగుల చెడ్డవారైరు. ఇశ్రాయేలీలు న్యాయాధిపతుల మీద ఆధారపడిన వారుగా కనబడతా ఉన్నారు. ఎందుకంటే న్యాయాధిపతులు ఉన్నంత కాలం దేవుని యందు వాళ్ళు భక్తి గలవారుగా ఉన్నారు. వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళా తిరిగి ఇతర దేవతలను పూజిస్తూ ద్రోహులయ్యారు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి అంటారు.
వాళ్ళు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వాళ్ళు నేర్చుకున్నారు. ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, చాలామంది కొంతమంది భక్తుల్ని అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ప్రార్థిస్తున్నారో, ఎలాగ ప్రభువుని సేవిస్తున్నారో, ఎలాగ వెంబడిస్తూ ఉన్నారో వాళ్ళని మాదిరిగా పెట్టుకుంటారు. వాళ్ళు భక్తిగా ఉన్నంతసేపు వీళ్ళు కూడా భక్తిగానే ఉంటారు. వాళ్ళ తర్వాత వీళ్ళ భక్తిలోంచి తొలగిపోతారు. లేదా వాళ్ళు ఏదైనా అపరాధంలో, పాపంలో పడ్డారనుకోండి, అక్కడతో వీళ్ళ భక్తి కూడా ఆవిరైపోతుంది. ప్రభు చెప్పే మాట ఇదే, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకున్నవి అంటారు. మనుషుల మీద ఆధారపడకూడదు. ఎప్పుడు సంపూర్ణంగా దేవుని మీదే ఆధారపడాలి. పౌలు గారు చెప్పింది ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, దాని ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే క్రీస్తును పోలి నడుచుకున్నారు పౌలు గారు. పౌల్లో కూడా ఏ విధమైనటువంటి లోపాలు లేవు. యాజ్ ఇట్ ఈజ్గా క్రీస్తును పోలి నడిచాడు ఆయన. అందుకే అంత ధైర్యంగా నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగాడు. మరి ఇంకే భక్తుడు కూడా అలా చెప్పలేదు. పౌలు గారు మాత్రమే చెప్పగలిగాడు అలాగా. అంటే టోటల్గా మనం క్రీస్తును పోలే నడవాలి. మనుషుల్ని ఎప్పుడు ఆధారం చేసుకోకూడదు. అందుకే కీర్తనకారుడు 118 అంటాడు, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకుంటూ తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. నరులను ఆధారం చేసుకోవడం, ఆశ్రయించడం, తమ హృదయాల్ని యెహోవా మీద నుంచి తొలగించుకోవడం వల్ల శాపం. కాబట్టి చాలామంది విశ్వాసులు చాలా చోట్ల, చాలా సంఘాల్లో మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారు, మనుషుల్ని గొప్ప చేస్తూ ఉంటారు, మనుషుల్ని హెచ్చిస్తూ ఉంటారు. దేవుడి కంటే కూడా మనుషులే ఎక్కువ వాళ్ళకి. కొన్ని సంఘాల వాళ్ళు చూడండి, దేవుని కంటే కూడా వాళ్ళ సహవాసాన్ని స్థాపించినటువంటి దైవజనుడిని ఎక్కువ ఎంచుతారు. వాళ్ళ సహవాసాన్ని స్థాపించినటువంటి దైవజనుడిని ఎక్కువగా ఎంచుతూ ఉంటారు. మనుషుల్ని పూజ చేస్తూ ఉంటారు, మనుషుల్ని హెచ్చిస్తూ ఉంటారు. వాళ్ళు చేసేటువంటి విచిత్రమైన పనులు చాలాసార్లు దేవుని కించపరుస్తున్నట్టుగా ఉంటాయి. ఎప్పుడు మనం మనుషుల్ని గొప్ప చేయకూడదు, మనుషుల మీద ఆధారపడకూడదు. మనుషులు గొప్పవారు కాదు, మన ప్రభువే గొప్పవాడు. మనుషుల్ని ఆధారం చేసుకుని మనుషుల్ని గొప్ప చేస్తూ మన హృదయాన్ని యెహోవా మీద నుంచి తొలగించుకుంటే అలాంటి వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. చాలా విచిత్రం ఏంటంటే, మనం మన ప్రార్థనలు యేసుక్రీస్తు నామములోనే చేయాలి, కానీ చాలామంది అలా చేయట్లేదు.
వాళ్ళ సంస్థ అధినేత నామంలో కూడా చేస్తున్నారు. కొంతమంది మనుషుల పేర్లు పెట్టి వాళ్ళ నామంలో నీకు ప్రార్థన చేస్తున్నాం అంటారు. అంటే ప్రభువుని ఆధారం చేసుకోవట్లేదు వాళ్ళు, మనుషుల్ని ఆధారం చేసుకుంటున్నారు. మనం ఎప్పుడు అలా చేయకూడదు. మనుషుల్ని ఎప్పుడు గౌరవించాలి. వాళ్ళని ప్రభువు కంటే ఎక్కువగా మనం ఎంచకూడదు. దేవుడి కంటే కూడా మనుషులు ఎక్కువ కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వాడు సంస్థ నాయకులే కావచ్చు, లేకపోతే గొప్ప అధిపతే కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ క్రీస్తు కంటే ఎవరు ఎక్కువ కాదు. మనుషుల మీద ఆధారపడితే వాళ్ళు తొలగిపోయినప్పుడు నువ్వు తొలగిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు పడిపోయినప్పుడు నీవు పడిపోయే అవకాశం ఉంటుంది. నీ హృదయం ప్రభువు మీద ఉండదు, మనుషుల మీద ఉంటుంది. అందుకే చాలామంది సంఘ విశ్వాసులు తమ నాయకుల కోసం గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. దేవుని గురించి చెప్పరు వాళ్ళు. చాలామంది విశ్వాసులు తమ సంఘాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. యేసయ్యను గురించి చెప్పరు వాళ్ళు. నువ్వు సంఘాన్ని ప్రేమించాలి, ప్రేమించకూడదు అని చెప్పట్లేదు నేను. నువ్వు సేవకుడిని గౌరవించాలి, గౌరవించకూడదు అని నేను చెప్పట్లేదు. కానీ దేవుడి కంటే వాళ్ళు ఎక్కువ కాకూడదు. దేవుని కంటే కూడా సంఘం కానీ, దేవుని కంటే కూడా సేవకుడు కానీ నీకు ఎక్కువ కాకూడదు. నువ్వు దేవుని కంటే కూడా సంఘాన్ని, సేవకుడిని ఎక్కువగా, లేకపోతే భక్తిపరులైన వారు కొందరిని ఎక్కువగా ఎంచితే నీవు దేవుని మీద నుంచి నీ హృదయాన్ని తొలగించుకున్నట్టు. త్వరలోనే నీవు శాపాన్ని పొందుతావు, ఆశీర్వాదం పొందలేవు. పడిపోతావు, తప్పిపోతావు, తొలగిపోతావు. కాబట్టి మనం మనుషుల్ని కాదు గౌరవించాల్సింది, మనుషుల్ని కాదు గనపరచాల్సింది, దేవుణ్ణి గనపరచాలి, దేవుణ్ణి గౌరవించాలి. దేవుని కంటే ఎవరు ఎక్కువ కాదు. అది దేవుని తర్వాతే సేవకుడైనా, సంఘమైనా, భక్తిపరులైనా దేవుని తర్వాతే వాళ్ళు. దేవుడు నీకు వాళ్ళను అనుగ్రహించాడు. కాబట్టి దేవుణ్ణి బట్టి నీవు సంతోషించాలి, ఆనందించాలి. దేవుని బట్టే నీవు అతిశయించాలి, దేవుని బట్టే నీవు అతిశయించాలి. ఇంకా మనం చూస్తే ఈ అధ్యాయంలో మనం చదువుకున్న భాగంలో ఇశ్రాయేలీయులు మరల ద్రోహులయ్యారు. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులయ్యారు. అందుకే యెహోవా కనాను రాజు అయిన యాబీను చేతికి వారిని అప్పగించారు. అతని సేనాధిపతి సీసెరా. అతనికి 900 ఇనుప రథాలు ఉన్నాయంట. 900 ఇనుప రథాలు. కనాను రాజు, ఆదికాండం 9వ అధ్యాయంలో మనం చూస్తాం. కనాను శపించబడిన వాడై దాసాను దాసుడగును అని ఉంటుంది. ఆదికాండం 9వ అధ్యాయంలో ఆదాము నిమిత్తము నేలను దేవుడు శపించాడు. ఇలా మనం చూస్తే కనాను లోకానికి సూచనగా ఉన్నాడు. ఇక్కడ చెప్పబడిన కనాను ఆదికాండంలో ఉన్నటువంటి వాడు కాదు, లేకపోతే ఇశ్రాయేలీయులు స్వతంత్రించుకున్న కనాను కాదు. కనానీయులు నివసిస్తున్నారు కాబట్టి ఆ దేశంలో కనానీయులు నివసిస్తున్నారు, అందుకే కనాను అన్నాడు. ఇది లోకానికి సూచన. కనానీయులు లోకానికి సూచన. ఆదికాండం 13వ అధ్యాయం 7వ వచనం చదివితే అబ్రహాం పశువుల కాపరులకి, లోతు పశువుల కాపరులకి కలహం వచ్చింది. ఆ కాలమందు కనానీయులు, ఫెరిజ్జీయులు ఆ దేశంలో
కాపురం ఉన్నారు. కాబట్టి అబ్రహాం అంటాడు, మనం బంధువులం బాబు, నీకు నాకు, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహం ఉండకూడదు అన్నాడు. ఇక్కడ ఈ మాట రాయడంలో గల ఉద్దేశం ఏంటి? ఆ కాలమందు కనానీయులు, ఫెరెజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉన్నారు అని ఈ మాట ఇక్కడ రాయడానికి గల కారణం ఏంటంటే, అబ్రహాము, లోతు దేవుని బిడ్డలు, వారి మధ్య కలహం ఉండకూడదు. కలహం ఉంటే అన్యులు ఏం చేస్తారు? ఎగతాళి చేస్తారు. అందుకే ఈ మాట రాయబడింది. కాబట్టి దేవుని పిల్లల మధ్య కలహం ఉండకూడదు. ఇక్కడ ఉన్నటువంటి భావం ఏంటంటే, కనానీయులు లోకానికి సూచన. కనాను రాజు అయిన యాబీను సాతానుకు సూచన. అతని సేనాధిపతి అయిన సీసెరా శరీరానికి సూచన. ఈ ముగ్గురు మనకు బలమైనటువంటి శత్రువులు. ఈ ముగ్గురు మనకు బలమైనటువంటి శత్రువులు. అందుకే సాతానుకి కనానీయులేమో లోకానికి సూచనగా ఉన్నారు. కనాను రాజు అయిన యాబీను సాతానుకి సూచన. సాతాను లోకాధికారి. ప్రభు చెప్పారు యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే, ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. ఈ లోకాధికారి సాతాను. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. లోకం ఎవరి యందు ఉంది? దుష్టుడైనటువంటి సాతాను చేతిలో ఉంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. సర్వలోకాన్ని మోసపుచ్చుచు. ఈ లోకాధికారి వాడు సర్వలోకాన్ని మోసపుచ్చుతూ తమ చెప్పు చేతల్లో మానవులు ఉంచుకున్నాడు. సాతాను. ఈ ముగ్గురు, లోకము, శరీరము, సాతాను, వీళ్ళ ముగ్గురు మనకు బలమైనటువంటి శత్రువులు. కనాను శపించబడడానికి కారణం ఏంటంటే, కనాను తండ్రి అయిన హాము తన తండ్రి నోవహు వస్త్రహీనుడై ఉన్నప్పుడు చూసి కప్పవలసిన దానికి బదులు వెల్లడి చేశాడు. ఆ సంగతి షేముకు, యాఫెతుకు చెప్పాడు. వారిద్దరూ కూడా తండ్రి దిశమలను కప్పారు. హాము కప్పకుండా వెల్లడి చేసిన కారణంగా హాము కుమారుడైనటువంటి కనాను శపించబడ్డాడు. ఆదికాండం 9వ అధ్యాయంలో ఈ సందర్భం ఉంటుంది. సామెతల గ్రంథకర్త అంటాడు, సామెతలు 25:9-10 వచనాలు చదివితే, నీ పొరుగు వానితో నీవు వ్యాజ్యం ఆడవచ్చును, కానీ పరుని గుట్టు బయటపెట్టకూడదు. బయటపెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో. అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికీ పోకుండును. పరుల గుట్టు బయట పెట్టకూడదు. బయట పెడితే వినువాడు నిన్నేం చేస్తాడు? అవమానపరుస్తాడు. అందువల్ల నీకు చెడ్డ పేరు వస్తుంది, అపకీర్తి. అది ఎప్పటికీ పోదు. అది ఎప్పటికీ పోదు. కాబట్టి పరుల గుట్టు బయట పెట్టకూడదు, కప్పాలి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చదివితే, ప్రేమ అనేక దోషములను కప్పుతుంది. ప్రేమ అనేకమైన దోషాలని కప్పుతుంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఒక్కని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండనట్టు. కాబట్టి కప్పుట అంటే అర్థం ఏంటంటే, ఎవరైనా ఏదైనా తప్పు చేశారు, నీకు తెలిసింది, వాళ్ళు నువ్వేం చేయాలి? హెచ్చరించి మంచి దారికి తీసుకురావడమే కప్పడం అంటే.
హెచ్చరించి మంచి దారికి తీసుకురావడం కప్పడం అంటే. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 చదివితే, నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకోవాలను. తొలగిపోయినప్పుడు మరి ఒకడు సత్యానికి వాళ్ళని మళ్లించాలి. జాన్ వెస్లీ గారు ఈ విషయంలో 4 సూత్రాలు చెప్పాడు. జాన్ వెస్లీ గారు మహాభక్తుడు, ఇంగ్లాండ్ దేశాన్ని ఆత్మీయతలో నడిపించిన వాడు. ఇంచుమించుగా దాదాపుగా ఆయన చనిపోయిన తర్వాత 100 సంవత్సరాల వరకు గుర్తుపెట్టుకున్నారంట. 100 సంవత్సరాల వరకు ఆ ఉద్యమం చల్లారలేదు. ఆయన చెప్పినటువంటి 4 సూత్రాలు. నీ సహోదరుని గురించి ఎవరైనా ఏమైనా చెడ్డగా చెబితే విన్నప్పుడు వెంటనే నమ్మకండి. 2వ సూత్రం, అతన్ని పరీక్షించండి. 3వ సూత్రం, అతని కొరకు ప్రార్థన చేయండి. 4వ సూత్రం, ఆ సంగతి ఎవరికి చెప్పకుండా నేరుగా వ్యక్తిని దర్శించి హెచ్చరించండి. ఇది మంచి పద్ధతి. ఒక సహోదరుని గురించి చెడుగా విన్నప్పుడు వెంటనే నమ్మకూడదు. ఎందుకంటే వట్టి వార్తలు కూడా కొన్ని పుడతాయి, లేని వార్తలు కూడా పుడతాయి. అందుకే నిర్గమాకాండం 23వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, లేని వార్త పుట్టించకూడదు. కాబట్టి కొన్ని లేని వార్తలు కూడా పుడతా ఉంటాయి. కాబట్టి వెంటనే నమ్మక ప్రార్థించి హెచ్చరించడం ప్రయోజనకరం. కానీ ఈ దినాల్లో కొందరు ఎవరైనా ఎవరి గురించి అయినా చెడ్డగా చెప్తే ఆ చెడ్డ వార్త విన్నప్పుడు ప్రచారం చేయడం ఎక్కువ అవుతా ఉంది. అది మంచి పద్ధతి కాదు. ప్రార్థించి హెచ్చరించుట ప్రయోజనం. ఇంకా మనం చూస్తే మన భాగంలో సీసరాకు 900 ఇనుప రథాలు ఉన్నాయంట. ఇవి ఎక్కడే? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మనం చదివితే, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చదివితే, నీ దేవుడైన యెహోవా నేను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులు, లోయలు, కొండలను, పారు ఓటలను, అగాధ జలము గల దేశము, గోధుమలు, ఎవలు, ద్రాక్ష చెట్లు, అంజరపు చెట్లు, ధాన్యం పండ్లు గల దేశం, ఒలీవ నూనె, తేనె గల దేశం, కరువు అనుకోకుండా నీవు ఆహారము తినే దేశం, అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుప రాళ్ళు గల దేశం, దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చు. ఇనుప రాళ్ళు గల దేశం. ఇది ఇశ్రాయేలుకి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఇశ్రాయేలు ఆ దేశంలో వాగ్దాన ప్రకారంగా స్వాధీనపరుచుకోలేదు. కొంత భాగం మాత్రమే వారు స్వాధీనపరుచుకున్నారు. మిగతా భాగంలో అక్కడక్కడ కొంతమంది అన్యులు నివసిస్తున్నారు. ఇక్కడ కనానీయులు నివసిస్తున్నారు. ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం చేసిన ఇనుము కనానీయులు వాడుకుంటున్నారు. ఈనాడు కూడా దేవుని వాగ్దాన ఫలాల్ని దేవుని పిల్లలు వాడుకోకుండా అనుభవించకపోతే వాడిని శత్రువు వాడుకుంటాడు. కాబట్టి దేవుని పిల్లలు లోకాన్ని ప్రేమించకూడదు, స్నేహించకూడదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అంటాడు కదా, ఈ లోక స్నేహం దేవునితో వైరం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనం అంటాడు, ఈ లోకంలో ఉన్నదంతా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, అవి తండ్రి వలన పుట్టినవి కాదు అంటాడు. మనం ఇహలోక దురాశలను విసర్జించాలంటాడు తీతు పత్రికలో పౌలు గారు. తిమోతితో మాట్లాడుతూ పౌలు గారు అంటాడు, దేమా ఈ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు, నన్ను విడిచిపెట్టుంటాడు. కాబట్టి మనం సాతాన్ని, లోకాన్ని, శరీరాన్ని కూడా ఎదిరించాలి. కాబట్టి ఈ ముగ్గురు మనకు భద్రశత్రువులు. కాబట్టి అపవాది అయిన సాతాన్ని, రెండవదిగా లోకాన్ని, మూడవది శరీరాన్ని కూడా శరీర కోరికలను కూడా నిర్మూలించాలి. అందుకే మన ప్రభువు గవిని వెలుపటి శ్రమ పొందారు. కాబట్టి మనం కూడా శిబిరం వెలుపలకు అనే అద్దకు వెళదాం అంటాడు హెబ్రీ పత్రికలో పౌలు గారు. అయితే ఇక్కడ ఇశ్రాయేలీల్ని
మనం మరొక విషయం చూస్తే ఇశ్రాయేలీయుల్ని 20 సంవత్సరాలు కఠినమైన బాధ పెట్టాడు. మొదటిసారేమో 8 సంవత్సరాలు, 3వ అధ్యాయం 8వ వచనం మనం చదువుతాం. 3వ అధ్యాయం 8వ వచనంలో ఇశ్రాయేలీయులను 8 సంవత్సరాలు కూషన్ రిషాతాయిమునకు దాసులుగా ఉన్నారు. తర్వాత 14వ వచనంలో మనం చూస్తే ఇశ్రాయేలు 18 సంవత్సరాల మోయాబు రాజుకు దాసులై ఉన్నారు. ఇప్పుడేమో 20 సంవత్సరాలు. అంటే కాలం పెరిగింది, కష్టం కూడా పెరిగింది. మొదటి 2 చెరల కంటే భయంకరమైన చెరగా కనబడతాం. అంటే మనం తప్పిపోతే శిక్ష కూడా పెరుగుతూ ఉంది. తప్పిపోయిన ప్రతిసారి దేవుడు శిక్షిస్తున్నాడు. ఆ శిక్ష ఉండే కొలది పెరుగుతూ ఉంది. మొదటిసారి 8 సంవత్సరాలు, తర్వాత 18 సంవత్సరాలు, తర్వాత 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు తప్పిపోయే కొలది తప్పిపోయిన ప్రతిసారి శిక్ష కలుగుతుంది. ఆ శిక్ష పెరుగుతూ వస్తుంది. శిక్షాకాలం పెరుగుతూ వస్తుంది. కష్టం కూడా పెరుగుతూ వస్తుంది. మరలా దోషులు అవుతున్నారు కాబట్టి శిక్ష కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి మనం మరలా దోషులం కాకుండా స్థిరంగా నిలవడం అనేది ఎంతైనా దీవెనికరం. కాబట్టి వారు కఠినమైన బాధ పెట్టినప్పుడు ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టారు. శ్రమ ఎంత ఎక్కువైతే మొర అంత విశేషంగా ఉందన్నమాట. అందుకే యెషయా భక్తుడు యెషయా గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనంలో అంటారు కదా, యెహోవా, శ్రమల వారు నిన్ను తలంచుకున్నారు, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దేని ప్రార్థనలు చేశారు అంట. కాబట్టి మనం మరలా తప్పిపోతూ ఉంటే తప్పనిసరిగా దేవుని శిక్ష కూడా మనకు పెరుగుతూ వస్తుంది. చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపు ఉదయం వాటిని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమానాన్ని మనం ఇక్కడ ఆశీర్వదించును గాక. ఆమేన్.